న్యూ ఫైల్ అనాలి. ఓకే, సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది. సో ఇందులో మనము చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్, ఫస్ట్ చెప్పండి. మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ న్యూ ఫైల్ అని కనిపిస్తుంది కదా, న్యూ ఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ ఏంటంటే మనము ఏ సైజ్ లో డిజైన్ చేయాలి అని మనల్ని అడుగుతుంది సాఫ్ట్వేర్. కస్టమ్ సైజ్ అంటే ఇక్కడ చూడండి, ఇంత విడ్త్ ఇంత హైట్, ఇది పిక్సెల్స్ అనే యూనిట్ లో మనకు మెజర్మెంట్ అనేది ఉంది. పిక్సెల్స్ అంటే కొంచెం ఐడియా ఉందా మీకు? పిక్సెల్స్, సో పిక్సెల్ అంటే మామూలుగా అది వన్ ఆఫ్ ద మెజరింగ్ యూనిట్ ఫర్ ఫోటోస్ ఆర్ ఎనీ స్క్రీన్ సైజ్ రిలేటెడ్ థింగ్స్. A4 సైజ్ పెట్టుకుంటే మనకి A4 లో మామూలుగా ప్రింట్అవుట్ తీస్తుంటాం, ఆ సైజ్ లో విడ్త్ 210 మిల్లీమీటర్, హైట్ వచ్చేసి 297 మిల్లీమీటర్ మనకు ఒక పేపర్ సైజ్ అని వస్తుంది. సో అలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మనకు కస్టమ్ సైజ్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4:7 అన్నాం అనుకోండి, సో ఇలా సైజ్ అనేది మనం ఇంచెస్ లో కానీ పిక్సెల్స్ లో కానీ పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు. యూనిట్స్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవాలి. ఓకే, ఈ ఫైల్ కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, సో బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది జస్ట్ ఫైల్ నేమ్. ఓకే, సో కిందికి వస్తే మరి మనకు ఆ పేపర్ అనేది ఏ సైజ్ లో ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, అడ్డం, నిలువు ఇట్లా వస్తుంది. ఆర్ట్ బోర్డ్ అంటే ఏంటంటే మళ్ళీ మనకు ఇది వరకు ఓల్డ్ వెర్షన్ లో ఎలా ఉండేదంటే ఒక ఫైల్లో ఒక పేపర్ మాత్రమే ఉండేది. మీకు మల్టిపుల్ పేజెస్ కావాలి అంటే మీరు ఆర్ట్ బోర్డ్స్ అనేది ఆన్ లో పెట్టుకోవాలి. ఆన్ లో పెట్టుకుంటే లోపల మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్స్ వస్తాయి. అంటే ఆర్ట్ బోర్డు మళ్ళీ డిఫరెంట్ సైజులో పెట్టుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడైతే నేను ఆర్ట్ బోర్డ్స్ ఏం పెట్టట్లేదు. రెజల్యూషన్ 300 ఉంది. 300 అంటే ఏంటంటే మీరు ఏదైనా బయటికి హై క్వాలిటీ ప్రింటింగ్ పంపిస్తున్నారు అంటే 300 పెట్టుకోండి. లేదు అంటే 72 కానీ 150 కానీ సరిపోతుంది, 200 అయినా సరిపోతుంది. మినిమం 272 పెట్టుకుంటాం. ఏది ఆన్లైన్ డిస్ప్లే పర్పస్, మీరు వాట్సాప్ లో షేర్ చేయాలనుకోండి 72 సరిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఈ రిజల్యూషన్ అనేది ఎక్కువ పెడతాం. ఎప్పుడు అంటే మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైతే చేశారో అందులో క్లారిటీ ఎక్కువ ఉండాలి, ఇట్లా జూమ్ చేసినా కానీ పిక్సెల్ బ్లర్ కాకూడదు అనుకుంటే అప్పుడు ఈవెన్ ఆన్లైన్ పర్పస్ కూడా మీరు 300 రిజల్యూషన్ పెట్టుకుంటే జూమ్ చేసినప్పుడు బాగా కనిపిస్తుంది. లేదంటే జూమ్ చేసినప్పుడు బ్లర్ అయిపోతుంది. బట్ అక్షరాలు మీడియం సైజ్ లోనే బాగానే ఉన్నాయి, మ్యాటర్ ఎక్కువ లేదు అంటే 72 రిజల్యూషన్ అనేది ఫర్ స్క్రీన్ సరిపోతుంది. అంటే మీరు వాట్సాప్ లో షేర్ చేసే వాటికి, ఫేస్బుక్ లో పంపించుకునే వాటికి. ఓకే, సో నెక్స్ట్, బట్ ఫొటోస్ కి జనరల్ గా క్వాలిటీ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటాం కదా. సో మీరు మెయింటైన్ చేసే ఫొటోస్ కానీ ప్రింటింగ్ పర్పస్ కానీ 300 అలా పెట్టుకోండి, బాగానే అంటే క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్జీబీ కలర్ కి ఏంటంటే ఆన్లైన్ లో మీరు ఏదైనా షేర్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా అంటే డిజిటల్ ప్రింటింగ్ చేస్తున్నా మీరు ఆర్జీబీ అనేది అంటే మీ కంప్యూటర్ లో ఉన్న ప్రింటర్ తో ప్రింట్ తీసుకుంటే కనుక ఆర్జీబీ కలర్ మోడ్ అనేది పెట్టుకోండి. అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఈ కలర్ కాంబినేషన్స్ తో మనకు కలర్ అనేది మిక్స్ అవుతుంది. సిఎంవైకే అంటే సియాన్, మెజెంటా, ఎల్లో, కీ అంటే బ్లాక్ కలర్ అంటాం. అంటే ఆఫ్సెట్ ప్రింటింగ్ కి బయటికి పంపిస్తున్నట్లయితే మీరు ఈ కలర్ మోడ్ అనేది పెట్టాలి. అంటే ఈ 4 కలర్స్ తో మనకి అవుట్పుట్ అనేది కలర్స్ అనేది మనకి ప్రాసెస్ అవుతాయి. గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ అంతగా వాడడం. బిట్ మ్యాప్ అంటే అది కూడా మనకి ఎక్కువగా వాడడం అంతా డిజైనింగ్ లో. ల్యాబ్ కలర్ కూడా ఎక్కువగా వాడడం. మెయిన్ గా వాడేటివి ఆర్జీబీ అండ్ సిఎంవైకే. సో ఆర్జీబీ పెట్టుకుందాం. 8 బిట్ సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి దీని యొక్క వన్ ఆఫ్ ద క్వాలిటీ పారామీటర్. సో 16 బిట్ 32 బిట్ అంటే ఫైల్ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ 8 బిట్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా ఒక ఫోటో కానీ ఏదైనా అంటే ఒకటి డిజైన్ చేసేటప్పుడు మీరు వెనకాల ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ యొక్క కలర్ ఏది పెట్టాలి అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. బ్లాకా, వైటా, బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెట్టారనుకోండి, ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఆ పేపర్ ఆ కలర్ తో పేపర్ అనేది వస్తుంది. కలర్ ప్రొఫైల్ అంటే వర్కింగ్ ఆర్జీబీ అనేది కామన్ గా ఇలా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే అది అలా ఉంచండి. తర్వాత మీరు ఎప్పుడైనా వీటి గురించి డీటెయిల్ గా స్టడీ చేస్తే కనుక అది మీరు ఇంటర్నెట్ లో స్టడీ చేయొచ్చు, బుక్స్ కూడా దొరుకుతాయి. బట్ వర్క్ చేసేటప్పుడు
జనరల్ గా వర్క్ చేసేటప్పుడు అంతగా ఉపయోగపడదు. బట్ జనరల్ గా ఇది డిఫాల్ట్ గా ఉంది కాబట్టి ఈ కలర్ ప్రొఫైల్ మనం పెడదాం. పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో కూడా అంతే. స్క్వేర్ పిక్సెల్ అనేది కామన్ గా వాడేది, మిగతావి అంతగా మనం వాడడం. సో స్క్వేర్ పిక్సెల్స్ అనేది పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను క్రియేట్ అన్నాను అనుకోండి, ఒక న్యూ పేపర్ అనేది మనకు వస్తుంది, అందులో డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే క్రియేట్ అనే ముందు ఒక్కసారి ఇక్కడ మిగతావి ఏమున్నాయి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోతే టెంప్లెట్స్ అని ఉంది. ఓకే, సో టెంప్లెట్స్ లో ఎక్కువ లేవు మనకి, బట్ మీ దగ్గర ఎక్కువగా ఉంటే అది క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్డ్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఇలా చేంజెస్ చేసుకున్న తర్వాత దీన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మోస్ట్లీ ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. సేవ్ అయినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది, సేవ్డ్ దాంట్లో కనిపిస్తుంది, బట్ అంతగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఫోటో. రీసెంట్ అంటే ఇంతకుముందు మనం చేసిన సైజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, యూజ్ చేసిన సైజ్. ఫోటో అంటే ఏంటంటే స్టాండర్డ్ గా ఫోటో స్టూడియోలో కానీ ఎక్కడైనా ఎవరైనా వాడే సైజెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. 3x2, 6x4, 7x5 అలా. వ్యూ ఆల్ ప్రీసెట్స్ అంటే మిగతా సైజ్ అని కనిపిస్తాయి. ఏదో ఒక సైజ్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని ఇవన్నీ సెట్ చేసుకొని మీరు డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రింట్ అంటే బయట మీరు ప్రింటింగ్ పంపించేటప్పుడు స్టాండర్డ్ గా A4 సైజ్, లెటర్ సైజ్ అట్లా ఉంటుంది కదా, ఆ సైజెస్ లో డిజైన్ చేసుకోవడానికి మీకు ఇక్కడ పేపర్ సైజ్ డైమెన్షన్స్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి. A5 అనుకోండి, A5 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అని అంటే ఆ పేపర్ ఆ సైజ్ లో వస్తుంది. ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్స్ అంటే పిక్సెల్స్ లో ఉంటుంది ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ మోడల్ అనేది. సో 1000 పిక్సెల్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద స్టాండర్డ్ సైజ్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ జనరల్ గా మనం ఏదో ఒకటి తీసుకొని ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఇప్పుడు వెబ్ అంటే మీరు వెబ్సైట్ కి ఏదైనా డిజైన్ చేస్తున్నట్లయితే ఈ సైజెస్ ఉంటాయి. వెబ్ మీడియం అంటే మీరు మెజర్మెంట్ చూసుకోవచ్చు. మీరు ఎవరికైనా వెబ్సైట్ కోసం డిజైన్ చేస్తున్నట్లయితే వారు మీకు చెప్తారు ఏ సైజులో చేయాలి, ఆ సైజులో వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పెట్టుకోవాలి. అది ఇక్కడ లేకుంటే కనుక వాళ్ళు చెప్పిన సైజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకొని క్రియేట్ అంటే మనకు ఓపెన్ అవుతుంది. కానీ వెబ్ కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 72 రిజల్యూషన్ సరిపోతుంది, RGB కలర్ ఉండాలి. ఇది 300 అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ పెడితే లోడ్ అనేది లేట్ అవుతుంది. మనం ప్రింట్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి, ప్రింట్కి వెళ్తే ఇక్కడ 300 వచ్చింది. అంటే ప్రింట్ క్వాలిటీ ఎప్పుడైనా బాగుండాలంటే మనకు 300 రిజల్యూషన్ పెట్టుకుంటాం. ఆఫ్సెట్ కి అయితే CMYK పెట్టుకుంటాం. మనం ఆన్లైన్ లో కానీ లేకుంటే లోకల్ ప్రింటర్ లో ప్రింట్ చేసుకోవడానికి RGB పెట్టుకుంటాం. మొబైల్ అంటే ఏంటంటే మన దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఒక్కో ఫోన్ ఒక్కో స్క్రీన్ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏదైనా పర్టికులర్ మొబైల్ కి ఏదైనా డిజైన్ చేస్తున్నాము అంటే ఆ యొక్క ఫోన్ అనేది తీసుకొని మనం అంటే సైజ్ తీసుకొని అందులో డిజైన్ చేస్తాం. ఫిల్మ్ అండ్ వీడియో అంటే మామూలుగా మీరు చూస్తుంటారు, జనరల్ గా మనకి స్క్రీన్ సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, విడ్త్ 1920, 1080 పిక్సెల్స్. అంటే 1920 అంటే పిక్సెల్స్ అంటే జస్ట్ లైక్ బాక్స్ అండి. అన్ని అంటే 1920 బాక్సులు కలిస్తే మనకి ఈ స్క్రీన్ సైజ్ అనేది తయారవుతుంది. ఈ బాక్సులు విడ్త్ అంటే అడ్డంగా, ఇక్కడ నా మౌస్ కదిలిస్తున్నాను చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ కొస వరకు అడ్డంగా మొత్తం 1920 పిక్సెల్ ఉంటాయి మనం ఈ సైజ్ తీసుకుంటే. హైట్ 1080 ఉంది, అంటే పైనుంచి కింది వరకు మొత్తం 1080 చిన్న బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులలో కలర్ ఫిల్ కావడం కానీ ఫోటోకి రిలేటెడ్ కలర్స్ ఫిల్ కావడం కానీ జరుగుతుంది. మనకు డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది పిక్సెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దెన్ ఇది మీరు డిసైడ్ చేయాలి, ప్రింటింగ్ కా ఆన్లైన్ పర్పస్ అనేది. మీరు ఆన్లైన్ అయితే 72, ప్రింటింగ్ అయితే 300 అలా గుర్తుపెట్టుకోండి. మిడ్ రేంజ్ అయితే 150 కామన్ గా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇవ్వండి ఇంట్రడక్షన్ అబౌట్ న్యూ డాక్యుమెంట్ డైలాగ్ బాక్స్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం, ఫోటోకి వెళ్ళిపోతాం. ఫోటోకి వెళ్ళిపోయి ఇందులో డిఫాల్ట్ 7x5 ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది అంతా ఓకే. జస్ట్ క్రియేట్ అంటే మనకు ఒక పేపర్ అనేది ఇట్లా వస్తుంది. ఇందులో మనం వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, ఓకే, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎందుకంటే అదొక సెగ్మెంట్, ఇప్పుడు మనం న్యూ సెగ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ఫేస్ అంటే ఏది ఎక్కడ ఉంటుంది, వాటిని ఏమంటాం. ఓకే, సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది టూల్ బాక్స్ అంటాం. ఓకే, టూల్స్ అనొచ్చు. ఓకే, సో మీరు ఈ టూల్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు 2 కాలమ్స్ లో వస్తుంది. దీన్ని నార్మల్ గా ఇక్కడ పెట్టుకుంటాం, మీకు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతం ఇలా పెట్టుకుందాం. ఇది వచ్చేసి మన పేపర్
కొన్నిసార్లు మనకి ఇంకొక పేపర్ కావాలంటే ఇక్కడ కుదరదు. మనము ఆర్ట్ బోర్డ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎప్పుడు ఫైల్ మెన్యూలో న్యూలో ఇక్కడ ఆర్ట్ బోర్డ్ అని పెట్టుకొని క్రియేట్ అంటే మనకు మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇంకా కావాలంటే మనం ఇంకొక ఆర్ట్ బోర్డ్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆర్ట్ బోర్డ్ టాపిక్ వెళ్ళినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఆర్ట్ బోర్డ్ లేని నార్మల్ వైట్ పేపర్ మీద వర్క్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది టూల్ బాక్స్. ఇక్కడ మనకు ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎట్ 50% ఉంది, అంటే 50% జూమ్ చేసి రేషియోలో వ్యూ అనేది. ఇప్పుడు నేను Ctrl+ కొట్టాను అనుకోండి, జూమ్ ఇన్ అవుతుంది. ఇది 100%. 100% అంటే మనకి ప్రింట్ తీస్తే ఇలా ఉంటుందని కాదు, ఈ మామూలుగా ఈ రిజల్యూషన్ ప్రకారం ఇది 100% లో ఇట్లా మనకు కనిపిస్తుంది. ఓకే, మనకి Ctrl+ కొట్టామనుకోండి ఇంకా జూమ్ అవుతుంది 200%, 300%. అలా Ctrl- కొడితే జూమ్ అవుట్ అవుతూ 25% అట్లా మారుతుంటుంది. ఇది కలర్ మోడ్ వచ్చేసి RGB 8-bit అట్లా ఉంది. ఓకే, దీన్ని ఏమంటామంటే రూలర్ అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా మీకు డిజైన్ చేసేటప్పుడు ఇట్లాంటి గైడ్ లైన్స్ కావాలి అనుకుంటే మీరు డ్రాప్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని అక్కడ డ్రాయింగ్ వేయడం కానీ లేకుంటే అలైన్మెంట్ పర్పస్ కానీ ఉపయోగపడతాయి. ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మళ్ళీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్యానెల్స్ లేకుంటే ప్యాలెట్ అంటాం. లేయర్, ప్యానెల్ ఆర్ ప్యాలెట్ అనొచ్చు. ఓకే, ఇది పారాగ్రాఫ్. ఓకే, సో ఇవన్నీ అవసరం లేదు అంటే క్లోజ్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని వచ్చేసి కాంటెక్చువల్ ప్యానెల్ అంటాం, కాంటెక్చువల్ ప్యాలెట్ అనొచ్చు. ఓకే, మెన్యూ అని కూడా అనొచ్చు, కాంటెక్చువల్ మెన్యూ అని కూడా అనొచ్చు. సో ఇది నేను క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ హైడ్ బార్ ఉంది, సో హైడ్ చేసేసాను. మళ్ళీ కావాలంటే విండోలోకి వెళ్ళిపోయి ఇక్కడ కంట్రోల్ అని ఉంటుంది, ఒక్క నిమిషం, కాంటెక్చువల్ అని ఉంటుంది, చూద్దాం. కాంటెక్చువల్ టాస్క్ బార్ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది మనకి. సో ఇది ఇక్కడ పెట్టు. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ టూల్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు సెలక్షన్ ఫామ్ చేశారనుకోండి, దానికి రిలేటెడ్ టూల్స్ వస్తాయి. దాని గురించి మళ్ళీ నేను చెప్తాను అట్లా. సో ఇది ప్రస్తుతం ఓకే అన్నాను. ఇవన్నీ కూడా ప్యానెల్ ఆర్ ప్యాలెట్ అంటాము. ఇవన్నీ అవసరం లేకుంటే మనం క్లోజ్ చేస్తాం. బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటాయి, ఇలా బయటికి తెచ్చుకొని మనకు అవసరం లేకుంటే క్లోజ్ చేస్తాం. మరి క్లోజ్ చేసినప్పుడు మొత్తం క్లీన్ గా ఉంటుంది. మళ్ళీ ఆ పర్టికులర్ ప్యాలెట్ కానీ ప్యానెల్ కానీ కావాలంటే మనకి ఎలా అంటే చూడండి, సరే కొన్ని క్లోజ్ చేసాం కదా, అవన్నీ కూడా విండోలో ఉంటాయి. బ్రష్ సెట్టింగ్స్, బ్రషెస్, ఛానల్స్, లేయర్స్. ఓకే, సో అలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు మళ్ళీ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి. ఆ ప్యాలెట్ లో ఉన్న ఆప్షన్స్ తో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్యాలెట్. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా మెన్యూస్ అన్ని సాఫ్ట్వేర్ లాగానే ఇక్కడ మెన్యూస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం కంట్రోల్ ప్యానెల్ అనొచ్చు. ఇది ఏంటంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో స్క్రీన్ మీద దానికి రిలేటెడ్ ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రేడియంట్ టూల్కి వెళ్ళాను అనుకోండి, గ్రేడియంట్ టూల్ రిలేటెడ్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ లాసో టూల్ అని ఉంది, లాసో టూల్ క్లిక్ చేస్తే లాసో టూల్ రిలేటెడ్. ఇంకా ఇక్కడ ఏముంది, బ్లర్ టూల్ ఉంది. అట్లా ప్రతి ఒక్క టూల్ కి ఇక్కడ ఆప్షన్స్ మారుతుంటాయి. అవి మనం ఆపరేట్ చేసేటప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి వర్టికల్ రూలర్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ షేర్ అని ఉంది. షేర్ అంటే ఏంటంటే మీరు ఈ ఫైల్ని క్లౌడ్ అకౌంట్లో సేవ్ చేయాలి. చూద్దాం అది ఎలాగో. ఫైల్ మెన్యూలోకి వెళ్ళిపోయి సేవ్ అన్నారనుకోండి, ఇట్లా వచ్చింది కదా. సో ఇక్కడ ఇప్పుడు మీరు మీ లోకల్ కంప్యూటర్లో D డ్రైవ్లోనో C డ్రైవ్లోనో డెస్క్టాప్లో సెలెక్ట్ చేసుకుంటే మీ కంప్యూటర్లో సేవ్ అవుతుంది. కానీ ఎవరికైనా వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే మీకు ఇక్కడ క్రియేటివ్ క్లౌడ్ ఫైల్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయి కావాలంటే ఒక ఫోల్డర్ పెట్టుకొని అక్కడ మీరు సేవ్ చేసుకుంటే ఆ ఫైల్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను షేర్ అన్నాను అనుకోండి, షేర్ చేయమంటే ఫస్ట్ సేవ్ యువర్ ఫైల్ అని వస్తుంది. ఎక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ క్రియేటివ్ క్లౌడ్ దానిలోకి వెళ్ళిపోయి సేవ్ చేసిన తర్వాత మీరు షేర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు సేమ్ అకౌంట్ వాడుతున్నట్లయితే మీరు ఈ ఫైల్ మెన్యూలో సేవ్ అంటారు కదా, సేవ్ అన్న తర్వాత క్రియేటివ్ క్లౌడ్ దాంట్లో సేవ్ చేస్తే మీరు పద్మ మేడం గారి అకౌంట్ వాడుతున్నారు కదా, వారు ఓపెన్ చేస్తే వారికి కూడా మీ ఫైల్స్ కనిపిస్తాయి. కాబట్టి మీరు సేమ్ ఐడి వాడుతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే
ఇందులో పెట్టకండి. మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోండి, డీలో సిలో. అప్పుడు ఏంటంటే మీ ఫైల్స్ వేరే వాళ్ళకి కనపడవు. ఓకే, సో అలా చేసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. ఇవి ఏంటంటే నోటిఫికేషన్స్, అంటే ఫోటోషాప్ నుంచి ఏమైనా అప్డేట్స్ కానీ అట్లాంటివి వస్తే కనిపిస్తాయి. ఇదేంటంటే చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు క్లిక్ చేసి పట్టుకుంటే ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే, ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, కొన్నిసార్లు ఎక్స్ట్రా టూల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడైతే ఏం రావట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే, నాకు ఇట్లా వచ్చాయి. ఒక నిమిషం, ఇలా వచ్చింది. ఎడిట్ టూల్ బార్ అంటే ఇలా వచ్చింది. అంటే కొన్ని టూల్స్ ఇక్కడ కనబడట్లేదు. ఓకే, సో అవి మనకి కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకొని, ఏదైనా కనబడకుంటే, ఇప్పుడైతే ఉన్నాయిలేండి లోపల హైడ్ అయిపోయినాయి. ఎప్పుడైనా కనిపించకుంటే మీరు ఏం చేస్తారు, క్లిక్ చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత డన్ అనాలి. డన్ అంటే మీకు మళ్ళీ అది వస్తుంది. బట్ ఇప్పుడైతే ఏం లేదు, అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి. సో నో ఇష్యూస్. ఓకే, అయితే మీకు ఎప్పుడైనా ఇందులో కొన్ని హైడ్ అయిపోయి ఉంటాయి, అంటే క్లిక్ చేస్తే లోపల కనిపిస్తాయి. మనకి కలర్ రీప్లేస్మెంట్ టూల్ కావాలనుకోండి, ఇక్కడ సెర్చ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయి ఆ టూల్ పేరు మీరు నేర్చుకుంటారు కదా, నేర్చుకుంటే తర్వాత గుర్తుండిపోతుంది. ఇలా కలర్ టైప్ చేయాలి. కలర్ రీప్లేస్మెంట్ టూల్ కావాలనుకోండి, కలర్ అని కొట్టగానే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతుంది. ఆ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కొత్తలో ఎలా ఉంటుందంటే ఆ టూల్ ఎక్కడో హైడ్ అయిపోయింటే మనకు తెలియదు. అటువంటి సందర్భంలో జస్ట్ పేరు తెలిస్తే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అలా ఇది వచ్చేసి ఎక్స్ప్లోర్ స్టార్టర్ ట్యూటోరియల్స్ ఇన్ ఫోటోషాప్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చిన్న ట్యూటోరియల్స్ వస్తాయి. ఓకే, స్మాల్ ట్యూటోరియల్స్ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అడవి వాళ్ళు ఇస్తారు మనకి. ఓకే, అంటే ఫుల్ గా ఉండకపోవచ్చు, జస్ట్ చిన్న టిప్స్ అట్లాంటివి ఉంటాయి. మీరు 1 by 1 చూసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చూజ్ ఏ వర్క్ స్పేస్ ఉంది. వర్క్ స్పేస్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఎసెన్షియల్ అనే వర్క్ స్పేస్ లో ఉన్నాం. ఎసెన్షియల్ కానీ కాకుండా నేను పెయింటింగ్ అని పెడితే ఈ లేఅవుట్ కనిపించే విధానం, ఈ టూల్స్ ప్యానల్స్ అన్ని కూడా మారిపోతాయి. అంటే కలర్ రిలేటెడ్ అన్ని కూడా వస్తాయి అన్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏం మోడ్ పెట్టుకున్నాను, ఇక్కడ పెయింటింగ్ పెట్టుకున్నాను. అంటే నేను ఎప్పుడైనా పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు పెయింటింగ్ లో పెట్టుకుంటే ఏంటంటే పెయింటింగ్ రిలేటెడ్ టూల్స్ ప్యానల్స్ అని కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. అలా కాకుండా ఫోటోగ్రాఫ్ ఎడిట్ చేస్తాం, ఫోటోగ్రఫీ పెట్టుకుంటే ఫోటోగ్రాఫ్ ఎడిట్ రిలేటెడ్ టూల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సందర్భాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఇప్పుడైతే నేను ఎసెన్షియల్ పెట్టుకుంటాను. ఓకే, రైట్. అంతే. ఇక్కడ మనకి టాప్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో దీని యొక్క సైజ్ అనేది కనిపిస్తుంది. 2100 పిక్సెల్స్ అండ్ 1500 పిక్సెల్స్, 300 dpi డాక్యుమెంట్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం, ఆ పర్టికులర్ ప్యానల్కి వెళ్ళినప్పుడు చూద్దాం. సో ఇది జనరల్ గా ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈ ఫైల్లో ఉన్నటువంటి ఒక్కొక్క మెన్యూలో ఉన్నటువంటి ప్యాలెట్స్, ఏవైతే ప్యాలెట్ కానీ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ డిస్కస్ చేస్తే మనకి ఫోటోషాప్ అనేది కంప్లీట్ గా కవర్ అయిపోతుంది. దాని తర్వాత ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అంటే ఇంటర్ఫేస్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ వెళ్ళాం. అంటే కొద్దిగా ప్రాక్టికల్ గా దిగుతా కానీ చెప్పలేము సార్. యాక్చువల్ గా ఇంటర్ఫేస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇది ఏంటంటే మీరు ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా నేను చెప్పే దాంట్లో ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది మీకు కనిపించేదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఏమంటారని. బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ ఈ టూల్స్ మాత్రం ఒక్కొక్కటి చాలా ఇంపార్టెంట్. రికార్డెడ్ సెషన్ ఉంటుంది కదా, ఇది పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ టూల్ వచ్చేసి మనకి ఇక్కడ మూవ్ టూల్ ఉంది. ఈ మూవ్ టూల్ ఏం చేస్తుందంటే జనరల్ గా మీకు స్క్రీన్ మీద కనిపించే ఏదైనా టూల్ బాక్స్ ను కానీ దేన్నైనా ఇలా మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ యూజ్. ఓకే, సో ఇలా లోపల ఉన్న ప్యాలెట్ ను ఓపెన్ చేయడానికి, దాన్ని బయటికి తీసుకొచ్చి అవసరం అనుకుంటే క్లోజ్ చేయడానికి ఇలా మనకి మూవ్ టూల్ అనేది జస్ట్ లైక్ మౌస్ కర్సర్ అలా మనకు పనికి వస్తుంది. ఇంకొక విధంగా ఎలా ఉపయోగపడుతుందంటే మీరు ఒక ఫోటోని తెచ్చి పెట్టుకున్నారనుకోండి. సరే, మనం ఒక ఫోటో ఓపెన్ చేద్దాం. నేను ఫోటోస్ కోసం నేను ఏం చేస్తానంటే pixels.comకి వెళ్తాను. గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. pixels.com లో మనకు మంచి ఫోటోస్ దొరుకుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఓపెన్ చేస్తున్నాను.
డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ కాగానే నేను ఫోటోషాప్లో ఓపెన్ చేస్తాను. అయిపోయింది. ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను. ఫైల్ మెన్యూలో ఓపెన్ అంటున్నాను. అన్న తర్వాత ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. ఈ ఫోటోని చూడండి, ఫైల్ మెన్యూలో ఓపెన్ అన్నాను, తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. మీ ఫోటో ఎక్కడుందో మీరు అది ఓపెన్ చేసుకోవచ్చు క్లాస్ తర్వాత. ఇప్పుడు జస్ట్ చూడండి, క్లిక్ చేసేసి ఓపెన్ అంటే మన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అంతే, నార్మల్, జస్ట్ లైక్ ఎనీ అదర్ డాక్యుమెంట్. ఓకే, సో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవ్ టూల్ అనేది మరి దీనికి ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను మూవ్ చేయడానికి ట్రై చేస్తే మూవ్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం, లేయర్స్ ప్యానెల్ ఆర్ లేయర్స్ ప్యాలెట్ అంటాం. ఓకే, లేయర్స్ ప్యానెల్ అనండి. ఓకే, సో లేయర్స్లో ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్. లేయర్స్లో దీని పేరు బ్యాక్గ్రౌండ్ లేయర్. ఇక్కడ ఒక లాక్ సింబల్ ఉంది. లాక్ సింబల్ ఉంటే అది కదలదు, మూవ్ చేస్తే కదలదు. మరి దాన్ని మూవ్ టూల్తో ఇట్లా కదిలించాలంటే దీని మీద క్లిక్ చేస్తే లాక్ అనేది పోతుంది. ఇప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సెకండ్ యూస్, మూవ్ టూల్ యొక్క సెకండ్ యూస్. మరి ఇంకా ఏం చేయొచ్చు మూవ్ టూల్ తోటి అంటే, ఇలా కార్నర్ నుంచి మీరు సైజు పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఓన్లీ విడ్త్ ఓన్లీ హైట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఒక సైడ్ నుంచి మీరు ఇలా పెంచితే విడ్త్ మాత్రమే పెరగడం జరుగుతుంది. కానీ అలా పెంచకూడదు, పిక్చర్ డ్యామేజ్ అవుతుంది. విడ్త్ ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది కదా, అలా. అందుకని చెప్పి బై డిఫాల్ట్ వాళ్ళు అలా ఇవ్వరు. కానీ షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఆ కంట్రోల్ అని దొరుకుతుంది. ఓన్లీ హైట్ పెంచాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని ఇలా కిందికంటే హైట్ మాత్రం పెరుగుతుంది. కానీ అలా ఎప్పుడు చేయకండి, పిక్చర్ డ్యామేజ్ అవుతుంది. బట్ రేర్ సిచ్యుయేషన్లో మీకు అవసరమైనప్పుడు చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇది ఎస్కేప్ బటన్ నొక్కితే నాకు మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఇప్పుడు నేను సైజ్ తగ్గించాను. తగ్గించిన తర్వాత నాకు ఈ సైజుని నేను కన్ఫర్మ్ చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కీబోర్డ్ మీద ఎంటర్ కొట్టడం. ఓకే, ఎంటర్ కొడితే సైజ్ అనేది ఓకే అయిపోయింది, తగ్గిపోయింది. అండూ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి లాక్ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా సైజ్ తగ్గించేసేసి, ఇప్పుడు నేను వేరే ఏదైనా వర్క్ చేయాలంటే నాకు ఇది అడ్డొస్తుంది. ఇది ఓకే చేస్తేనే వర్క్ చేస్తుంది. సో ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంటుంది. సో ఇది నొక్కితే మనకి అది ఓకే అవుతుంది. తర్వాత మనం వేరే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక యూసేజ్. ఇంకా ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు సరే ఇప్పటి వరకు ఇది సరిపోతుందండి. బట్ మిగతావి నేను నెక్స్ట్ చూసినప్పుడు దీని యూసేజ్ కూడా మళ్ళీ తర్వాత చూస్తారు మీరు. నెక్స్ట్ టూల్ ఏదైనా మీరు మూవ్ చేయాలంటే మూవ్ టూల్ ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. కింద ఏముంది చూడండి, ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది. సో ఆర్ట్ బోర్డ్ టూల్ ఓపెన్ చేసి, ఓకే, సో నేను ఇక్కడ ఇట్లా గీసాను అనుకోండి. ఓకే, ఇట్లా గీస్తే ఏమైంది, ఆర్ట్ బోర్డ్ 1 అని సపరేట్ పేపర్ అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేసేసి మూవ్ టూల్లోకి వెళ్ళిపోతాను. మూవ్ టూల్లోకి వెళ్ళిపోయి దీన్ని తీసుకొచ్చి ఈ ఆర్ట్ బోర్డ్ మీద పెడతాను. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక మనకి ఆర్ట్ బోర్డు, డ్రాయింగ్ పేపర్ అనుకోండి. సో ఇలా. ఇంతకుముందు ఉన్నది ఏంటి, నార్మల్ పేపర్ అంతే. ఇది వచ్చేసి ఆర్ట్ బోర్డ్. ఆర్ట్ బోర్డ్ని మనం ఇలా ఆర్ట్ బోర్డ్ టూల్ ద్వారా క్రియేట్ చేసుకున్నాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఎక్స్ట్రా ఆర్ట్ బోర్డ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మీరు పక్కన ఇట్లా డ్రా చేస్తే మీకు ఇంకొక ఆర్ట్ బోర్డ్ 2 అని వస్తుంది. అట్లా మీరు ఎన్నైనా ఇట్లా డ్రా చేసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో. ఓకే, సో ఇది మనకి మల్టిపుల్ పేజెస్తో వర్క్ చేయాలంటే మనకి ఆర్ట్ బోర్డ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మరి ఇలా ఉంది కదా, మిమ్మల్ని ఒకరు పర్టికులర్గా ఒక సైజులో డిజైన్ చేయమన్నారు. ఏంటంటే మీకు ఒక సైజ్ ఇచ్చారు, మొబైల్కి బ్యానర్ డిజైన్ చేయమన్నారు అనుకోండి. నార్మల్గా పోర్ట్రేట్ మనకు స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుందంటే, సరే ఇక్కడ చూడండి, ఆ స్క్రీన్ సైజ్ పెడతాను నేను. ఇప్పుడు ఇది నేను ఆర్ట్ బోర్డ్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసి పట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి, విడ్త్ హైట్ కనిపిస్తుంది. సో మీకు కస్టమర్ చెప్పాడు విడ్త్ ఎంత ఉండాలంటే 1080 పిక్సెల్స్, అంటే మొబైల్ స్క్రీన్ విడ్త్ అనుకోండి, పిక్సెల్స్. ట్యాబ్ కొట్టి హైట్ ఎంత ఉండాలంటే 1920. ఇది స్టాండర్డ్ సైజు మొబైల్ స్క్రీన్, గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ కొడితే మనకు మొబైల్ స్క్రీన్ సైజ్ లో ఇలా వచ్చేసింది. అన్న కనిపించట్లేదు సార్ ఇక్కడ. అక్కడ ఏమైనా అడ్డొస్తున్నాయా? లేదు సార్, చిన్నగా ఉంది కదా సార్. మీరు మొబైల్లో అటెండ్ అయ్యారా, ల్యాప్టాప్లోనా? ల్యాప్టాప్. అంటే ఇది చాలా చిన్నగా ఉందా?
ఓకే. ఓకే. సో, బట్ మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. మామూలుగా ప్రాక్టీస్ ఇది ఓకే. బహుశా మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ సైజ్ చిన్నదేమో. అందువల్ల మీకు చాలా లేదు సార్ పెద్దదే గానీ ఇవి చిన్నగా ఇవన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ! ఇది. మీరు మాక్సిమైజ్ చేసుకున్నారా స్క్రీన్? జూమ్ అంతా పెట్టుకున్నారా? జూము 100 150 ఉంది. ఆ! ఓకే. 175 ఉంది సార్. ఆ! అంటే వేరే కాకుండా ఓన్లీ నేను షేర్ చేసిన స్క్రీనే మీకు కనిపిస్తుంది గదా! ఫుల్ అంతా కూడా. అవును సార్. ఆ! అవును సార్. ఓకే. అంతేలెండి. ఫోటోషాప్ గానీ, మీకు ఎలా అంటే వీడియో ఎడిటింగ్ గానీ, ఫోటోషాప్ గానీ మామూలుగా మనకి ఇటువంటి వర్క్స్ చేసేటప్పుడు లార్జ్ స్క్రీన్స్‌లో మనం వర్క్ చేస్తే కంఫర్టబుల్‌గా చూస్తూ వర్క్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, మీరు తర్వాత వీలైతే మీ దగ్గర మానిటర్ ఉంటే మానిటర్‌కు కనెక్ట్ చేసుకోండి మీ ల్యాప్‌టాప్. కనెక్ట్ చేసుకుంటే కొంచెం బాగా చూసుకోవచ్చు. లేదు సార్. ఓకే. ఓకే. సో, అంటే ఎంత పెట్టారు సార్ మొబైల్? మొబైల్ ఎంత పంపారు? మొబైల్ స్క్రీన్‌కి 1920 బై 1080 బై 1920 1920. సో, 1080 రికార్డింగ్ సెషన్‌లో బై కూడా వాయిస్ ఉంటుంది కాబట్టి మీరు నోట్ చేసుకోండి. 1080 బై 1920 పిక్సెల్స్ హ్మ్. పెట్టుకుంటే మనకిక్కడ ఆర్ట్ బోర్డ్ 4 ఉంది గదండీ! ఇది మనకి మొబైల్ స్క్రీన్ సైజ్ వచ్చింది. సో, ఇందులో ఏదైనా మనం డిజైన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. మళ్ళీ నేనేం జేస్తానంటే మూవ్ టూల్ తీసుకొని, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు తగ్గించాలి దీన్ని. ఎందుకంటే ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టాలంటే మనం ఇట్లా తగ్గించుకొని దీని మీద మ్యాటర్ అది కావాలంటే పెట్టుకుంటాం. అది మళ్ళీ నెక్స్ట్ నేను చెప్తాను వరుసగా వచ్చినప్పుడు. బేసిక్‌గా ఇలా డిజైన్ జేసుకోవచ్చు ఆర్ట్ బోర్డ్ ద్వారా. అయితే ఇప్పుడు మళ్ళీ అదే కస్టమర్ ఏం జెప్పాడంటే నాకు యూట్యూబ్ వీడియో కోసం లేకుంటే థంబ్‌నెయిల్ కోసం ఒక డిజైన్ కావాలన్నారనుకోండి. మీరు కొత్త ఫైల్ పెట్టుకోకుండా దీన్నే మళ్ళీ మీరు ఏది స్టాండర్డ్ స్క్రీన్, ల్యాండ్‌స్కేప్ స్క్రీన్ ఉంటుంది గదా! మొబైల్‌ని అడ్డంగా పెడితే అదే సైజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి. నేను మళ్ళీ ఇంకోటి డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ట్ బోర్డ్ 3 ఉంది. సో, ఆర్ట్ బోర్డ్ 3ని కంప్యూటర్ సైజ్ అంటే కంప్యూటర్ స్క్రీన్ సైజ్ లేకపోతే మానిటర్ సైజ్ పెడతాను. ఇంతకు ముందు చెప్పిన డైమెన్షన్స్ ఉన్నాయి గదా! వాటినే ఎలా పెట్టాలంటే ల్యాండ్‌స్కేప్ ఉంటుంది కాబట్టి విడ్త్ అనేది మనం ఎక్కువ పెడతాం. ఇక్కడేంటంటే విడ్త్‌లో 1920 పిక్సెల్స్ సేమ్ ఇందాక చెప్పిన వాల్యూయే కాకపోతే విడ్త్‌లో టైప్ చేస్తున్నాను. ఇంతకుముందు హైట్‌లో టైప్ చేసిన ఆ వాల్యూ. ఇక్కడొచ్చేసి 1080 పిక్సెల్స్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇదేంటంటే మనకున్న స్క్రీన్ సైజ్. మొబైల్‌ని అడ్డంగా పెట్టినా గానీ, లేకుంటే కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్ గానీ స్టాండర్డ్‌గా ఈ సైజ్‌లో మనకి ఉంటుంది. ఓకే. బట్ కొన్ని సార్లు వేరియేషన్స్ ఉంటాయనుకోండి. బట్ స్టాండర్డ్‌గా ఉండే సైజ్ నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ ఇందులో కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది డిజైన్ చేశాం గదా! సో, దీన్ని ఇంకొక కాపీ కావాలంటే దీన్నేం జేయాలంటే ఆల్ట్ పట్టుకొని లాగితే ఎక్స్‌ట్రా కాపీ వస్తుంది. సో, ఇలా కాపీ వచ్చిన దాన్ని మనం ఇలా పెట్టుకొని సైజ్ ఇలా పెంచుకొని పొజిషన్ అనేది మనం ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే కరెక్ట్‌గా ఆ స్క్రీన్ సైజ్‌కొచ్చేస్తుంది. సో, ఇలా మనం ఆర్ట్ బోర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆర్ట్ బోర్డ్‌కెళ్ళిపోయి ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఆర్ట్ బోర్డ్ మీరు ఏ ఆర్ట్ బోర్డ్‌ని సెలెక్ట్ చేస్తే ఆ ఆర్ట్ బోర్డ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ చూడండి. ఇది ప్రాపర్టీస్ ప్యానెల్. ఇందులో మీకు విడ్త్, హైట్ కనిపిస్తాయి. మార్చుకోవాలి. ఓకే. ఈ ఆర్ట్ బోర్డ్ కలర్ ఏం పెట్టాలి అంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్లాక్, ట్రాన్స్పరెంట్ అంటే చెక్ బాక్స్ లాగా వస్తది. ఇట్లా వస్తది. అదర్ అని అంటే మీరు ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. సో, కలర్ పెట్టుకొని కలర్ మీద మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎక్స్, వై అంతగా వాడం. ఏంటంటే ఎక్స్, వై అంటే ఏంటంటే దాని యొక్క పొజిషన్. ఇప్పుడు నేను మూవ్ చేస్తే ఇది చూడండి. ఒకసారి మళ్ళీ ఆర్ట్ బోర్డ్‌కెళ్తాను. ఆర్ట్ బోర్డ్ టూల్‌తో మామూలుగా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్స్, వై ఉంది. అంటే ఇది దీని యొక్క పొజిషన్ అంటే ఈ గ్రే ఏరియాలో దీని యొక్క పొజిషన్ అన్నట్టు. నేను ఇప్పుడు 4000 ఉంది గదా! నేను 3000 కొట్టాననుకోండి. అది ఎక్కడికి పోతుందో చూడండి. 3000 కొడితే ఎంటర్ కొడితే దాని యొక్క ఏది వెనకాల గ్రే ఏరియా క్యాన్వాస్ అంటాం దాన్ని. దాని మీద దీని యొక్క పొజిషన్. బట్ అది అంతగా మనకు యూజ్ కాదు. మీరు ఇక్కడ చేయకుండా ఆర్ట్ బోర్డ్ టూల్‌తో మీరు మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఒకసారి చూద్దాం మూవ్ అవుతుందా అనేది. ఓకే. అది అట్లా మూవ్ కావట్లేదు. బట్ మూవ్ చేయాల్సి వస్తే మీరు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోండి. ఎలా అంటే చూడండి. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఎక్స్ వాల్యూ దగ్గర కర్సర్ పెట్టి నేను తగ్గించాననుకోండి. ఇటు వెళ్ళిపోతది. చూడండి ఇట్లా.
చూడండి జరుగుతుంది చూసారా అట్లా. నేను ఎక్స్ వాల్యూ పెంచాను అనుకోండి, ఆ ఆర్ట్ బోర్డ్ అనేది రైట్ సైడ్ కు మూవ్ అవుతుంటది. వై వాల్యూని నేను తగ్గిస్తే కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది. చూసారా పైకి వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఈ క్యాన్వాస్ లో మీకు ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి, ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి, మూవ్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది మీరు మార్చుకోవాలి. ఇలా నేను పెంచితే ఏమవుతుంది, కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఇట్లా కిందికి జరిగింది. సో ఈ రెండు పొజిషన్, ఇది వచ్చేసి సైజు, విడ్త్, హైట్. ఓకే, అదండి. కలర్ కూడా పెట్టుకున్నాం. సో ఇది కంప్లీట్ గా అబౌట్ ఆర్ట్ బోర్డ్ అండి. మనకి నెక్స్ట్ టూల్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. అయితే మీరు ప్రతి టూల్లో ఇక్కడ మామూలుగా మీకు ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఒక ట్రయాంగిల్ లాగా ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా 4 టూల్స్ వస్తాయి. రెక్టాంగిల్, ఎలిప్టికల్, సింగిల్ రో, సింగిల్ కాలం, ఇలా వస్తాయి 1 by 1. అంటే ఇట్లా ప్రతి టూల్ కి అడిషనల్ టూల్స్ ఉంటాయి అన్నట్టు. అలా క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ రెక్టాంగులర్ మార్కీ టూల్ అంటే ఏంటో చూద్దాం. సో దీన్ని ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఇలా జస్ట్ సెలక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో నేను ఇలా ఒక సెలక్షన్ అనేది ఫామ్ చేశాను. సో నేను మామూలుగా జస్ట్ ఇలా డ్రా చేస్తే ఇలా వస్తుంది, ఇలా డ్రా చేస్తే ఇలా వస్తుంది, సెలక్షన్ వస్తుంది. మళ్ళీ వేరే దగ్గర డ్రా చేస్తే ఆ పాత సెలక్షన్ పోయి కొత్త సెలక్షన్ వస్తుంది. మరి ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద యూజ్ వచ్చేసి మనం ఇందులో ఏదైనా కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఇది ఇందులో కలర్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీకు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలి, లేయర్స్ గురించి చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి, లేయర్స్ లో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఆర్ట్ బోర్డ్ లో ఉన్నాం. ఓకే, ఆర్ట్ బోర్డ్ లో ఉన్నాం. ఓకే, సో ఒక న్యూ లేయర్ జనరల్ గా మీకు లేయర్స్ అంటే ఐడియా ఉందా? కొంచెం వేరే సాఫ్ట్వేర్ కానీ ఎక్కడైనా లేయర్స్ అంటే మీకు దాని అర్థం అయితే మీకు తెలుసు. ఏంటంటే ఒక 4-5 పేపర్లు మనం ఒకదాని ముందు వెనకాల ఒకటి పెట్టామనుకోండి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అట్లా అంటాం కదా, ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఆ లేయర్స్ లో మనము ఎలిమెంట్స్ పెట్టుకుంటాం. అంటే అది టెక్స్ట్ కావచ్చు, ఒక ఫిల్ కావచ్చు, లేకుంటే ఒక ఇమేజ్ కావచ్చు, ఏదైనా పెట్టుకుంటాం. ఓకే, దాని ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఒక ఫిల్ చేయాలంటే ఇక్కడ దీని గురించి కూడా మీకు ఇప్పుడు చెప్పాలి. ఇదేంటంటే, దీన్ని ఏమంటామంటే ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, దీన్ని ఏమంటాం బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫిల్ చేసే ఏరియాలో ఫోర్గ్రౌండ్ కలర్ అని ఒకటి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం సెట్ చేసిన కలర్ వస్తుంది. ఎట్లా అంటే, ఒకసారి క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ సెట్ చేశాను. మీరు వేరే కలర్ కావాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, వీటి గురించి మళ్ళీ తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే అంటున్నాను. ఇప్పుడు కలర్ అనేది వచ్చింది. ఓకే, దీని తర్వాత ఒక న్యూ లేయర్ తీసుకొని ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఫిల్ అని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ సెట్ చేసాం కదా, ఓకే అంటే ఆ ఫిల్ అనేది ఇక్కడ వస్తుంది. అలా అదండి. ఇప్పుడు సెషన్ ఇది ఎండ్ అవుతుందండి. అంతే, ఈ రోజుకి సరిపోతుంది కావచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం.